Hello everyone, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. మిత్రులందరికీ నమస్కారం అండి. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మనకి మెయిన్స్ కంప్లీట్ అయిపోయింది. సిపిటి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేశారు. సో రిజల్ట్స్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు కదా చాలామంది అభ్యర్థులు. సో రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చెప్పి చూస్తూ ఉన్నారు. అలాగే సో ఎంత స్కోర్ గెయిన్ చేస్తే మన పేరు సెలక్షన్ లిస్ట్లో ఉంటుంది, అంటే కట్ ఆఫ్ ఎంత ఉంటుందని చాలామంది అభ్యర్థుల్లో సో ఆలోచనలు అయితే మెదులుతూ ఉన్నాయి. సో ఎంత స్కోర్ వస్తే మాకు జాబ్ వస్తుంది, ఎంతలో ఉండాలి, ఏ కేటగిరీ వాళ్ళు ఏ రేంజ్లో ఉంటే సో జాబ్ వస్తుంది అని చెప్పేసి చాలామంది అభ్యర్థులు వెయిట్ చేస్తూ ఉన్నారు. సో సెలక్షన్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి, సో కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, సో ఎన్ని మార్కులు వస్తే సో మీ పేరు సెలక్షన్ లిస్ట్లో ఉంటుంది కేటగిరీ వైజ్గా. సో చూద్దాం ఇప్పుడు ఒకసారి. ఓకే, చూడండి. జనరల్ కేటగిరీ చూసుకుంటే ఎగ్జిక్యూటివ్ పోస్టులకి 240 అబోవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు సో ఎగ్జిక్యూటివ్ పోస్ట్ వచ్చే అవకాశం ఉంది. 240 ప్లస్ ఉండాలి. సో 240 ప్లస్ ఉన్న వాళ్ళకి సో ఎగ్జిక్యూటివ్ పోస్ట్ వచ్చే అవకాశం అయితే ఉందండి. జనరల్ కేటగిరీ, ఓపెన్ కేటగిరీ. నాన్ ఎగ్జిక్యూటివ్ అయితే 220 ప్లస్ ఆర్ 220 మైనస్, సో ఈ మధ్య రేంజ్ మార్క్స్ ఉన్న వాళ్ళకి సో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సో ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి 225 ప్లస్ మార్క్స్ గెయిన్ చేసిన వాళ్ళకి సో ఎగ్జిక్యూటివ్ పోస్ట్ వచ్చే అవకాశం అయితే ఉందండి. అలాగే నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి 215 అబోవ్ వచ్చిన వాళ్ళకి సో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఓకే, సో అలాగే బీసీలో చూసుకుంటే బీసీఏ, బీసీబీ, బీసీడీ ఈ 4 కేటగిరీ వాళ్ళకి ఎగ్జిక్యూటివ్ పోస్ట్ 220 ప్లస్ ఉన్న వాళ్ళకి సో ఎగ్జిక్యూటివ్ పోస్ట్ వచ్చే అవకాశం అయితే ఉందండి. సో అలాగే నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి వచ్చేసి 205 ఆర్ 210 ప్లస్ రేంజ్లో ఉన్న వాళ్ళకి సో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఓకే, సో అలాగే ఎస్సీ కేటగిరీ చూసుకుంటే ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి 200 ప్లస్ స్కోర్ చేసిన వాళ్ళకి సో ఎగ్జిక్యూటివ్ పోస్ట్ వచ్చే అవకాశం అయితే ఉందండి. అలాగే నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ వచ్చేసి 190 ప్లస్ కానీ 190 బిలో, సో 190 అబోవ్ ఆర్ 190 బిలో, సో వీళ్ళకి నాన్ ఎగ్జిక్యూటివ్ వచ్చే అవకాశం ఉంది. ఎగ్జిక్యూటివ్ అయితే 200 ప్లస్ రావాలి. సో 200 అబోవ్ ఉన్న వాళ్ళకి సో ఎగ్జిక్యూటివ్ పోస్ట్ వచ్చే అవకాశం అయితే ఉందండి. ఓకే, అలాగే ఎస్టీ వాళ్ళకి చూసుకుంటే సో 180 ప్లస్ వస్తే సో ఎగ్జిక్యూటివ్ పోస్ట్ వచ్చే అవకాశం అయితే ఉందండి. అలాగే నాన్ ఎగ్జిక్యూటివ్ చూసుకుంటే 160 అబోవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి సో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకే, సో ఈ మార్క్స్ అనేవి సో జోన్ వారీగా అటు ఇటు ఉండొచ్చు. అలాగే కేటగిరీ వైజ్ అంటే కేటగిరీలో కూడా సో రిజర్వేషన్ ప్రకారం సో అటు ఇటుగా ఉండే అవకాశం అయితే ఉందండి. ఓకే, అలాగే మీ మార్క్స్ అలాగే మీరు పెట్టిన పోస్ట్ ప్రిఫరెన్స్ని బట్టి కూడా సో మీకు పోస్ట్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మీకు హైయెస్ట్ మార్క్స్ గెయిన్ చేస్తే మీకు సో మీరు కోరుకున్న పోస్ట్ ఎగ్జిక్యూటివ్లో మీరు కోరుకున్న పోస్ట్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే, సో కాబట్టి మీ యొక్క మార్క్స్ హైయెస్ట్ మార్క్స్ ఉంటాయి కదా, మీ యొక్క మార్క్స్లో కూడా సో ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన దాన్ని బట్టి సో ఆ రిజర్వేషన్ ప్రకారం హారిజాంటల్ వర్టికల్ రిజర్వేషన్స్ ప్రకారం సో మీకు ఆ పోస్ట్ అనేది రావడం జరుగుతుందండి. ఓకే, సో ఇదండి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సెలక్షన్ లిస్ట్లో ఉండాలనుకున్న వారి యొక్క స్కోర్ ఇదండి. ఓకే, సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ఉంటుంది, తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ను కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకే, సో ఏపీపీఎస్సీ గ్రూప్స్ 1, గ్రూప్ 2 మరియు ఏపీపీఎస్సీకి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ను నేను మీకు తప్పకుండా అందిస్తాను ఎప్పటికప్పుడు. కాబట్టి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గుడ్ డే.